ఈ మధ్య కాలంలో రియాలిటీ షోస్ ప్రేక్షకాదరణ పొంది మంచి రేటింగ్స్తో దూసుకెళ్తున్నాయి. వాటిలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఈ షో అన్ని భాషల్లో హిట్ అయింది. తెలుగులో 7 సీజన్స్ను విజయవంతంగా పూర్తి చేసుకుని 8వ సీజన్కు రెడీ అవుతుంది. బిగ్ బాస్ నడుస్తున్నంతసేపు విమర్శలు చేస్తూనే ఉంటారు. సీజన్ ముగిశాక మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తారు. షో రన్నింగ్ టైంలో వాళ్ళిట్లా వీళ్ళట్లా అని కామెంట్స్ చేస్తూనే చూస్తుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. సీజన్ 8 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మన ముందుకు రానుంది. కానీ కొందరు ఆగస్టు 2వ వారం నుంచే మొదలు పెట్టినట్టు రిక్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎవరు వస్తున్నారని ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మొన్నటి వరకు ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోయిన హీరో రాజ్ తరుణ్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ కి మంచి క్రేజ్ ఉంది. యువ హీరో కాబట్టి హౌస్ లోకి వస్తే అతని గేమ్ చూడడానికి ఆడియన్స్ మరింత ఆసక్తిని కూడా చూపిస్తారు. కాబట్టి రాజ్ తరుణ్ రావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ కు పవన్ ఫ్యాన్స్ జన సైనికురాలు రేఖా బోజ్ వెళ్తున్నట్లు ఒక టాక్ బయటకు వచ్చింది. అకార్డింగ్ టు లేటెస్ట్ ఇన్ఫో, బిగ్ బాస్ సీజన్ 8 కోసం షో మేకర్స్ రేఖా బోజ్ను అప్రోచ్ అవ్వగా ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. రేఖా బోజ్ అసలు పేరు శ్రీ సుష్మా. ఓ 2-3 తెలుగు సినిమాలను నటించిన ఆమె ప్రస్తుతం వైజాగ్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్స్, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఆ మధ్య టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలిస్తే విశాఖ బీచ్లో బట్టలిప్పేస్తానంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. అంతేకాదు ఈమె పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. ఏపీ అసెంబ్లీ ఎన్నికలో జనసేన తరపున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అలా పవన్ ఫ్యాన్స్కు బాగా చేరువైపోయారు రేఖ. ముక్కుసూటితనం, మంచి మాటకారి కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు రేఖను సంప్రదించారని హౌస్లోకి వచ్చేందుకు ఆమె కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. మరి రేఖా బోస్కు బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్గా అవకాశం దక్కిందో లేదో తెలియాలంటే షో లాంచ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.